చేతిలో నీళ్ళు యస్య స్మృత్యాసనాముక్తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి విద్యోందే తమచ్చుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మ గణపతి ప్రసాదం శిరసా గృహామి గణపతికి నుంచి పూజ చేసిన పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును పెట్టుకోమ్మా మీరు కూడా చిన్న పుష్పాన్ని తీసుకొని చెవులు పెట్టుకొని అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే గణపతిని కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సృజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతు దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి क्षेमार्थे शोभनाय पुनरागमनाय च चल पूर्वोक्तेवं विशेषविशिष्टायां शुभदिदौ श्री रमा समेत वीरवेंकट सत्यनारायण स्वामी देवता संपूर्णानुग्रह प्रसाद सिद्धिद्वारा यजमानस्य गृहे धनकनक वस्तुवाहन पुत्र पौत्राद्यनवच्छिन्न संतति वृद्धि स्थिरलक्ष्मी कीर्तिलाभांत शत्रुपीडा परिहारार्थं कार्तिक दामोदर देवता संपूर्णानुग्रह प्रसाद सिद्ध्यर्थे सत्यदेव व्रताख्यं कर्म करिष्यमाण प्रसंगत्वेन कलश स्थापनं करिष्ये చేతిలో మామూలుగా నీళ్ళు పోసుకొని కొంచెం కింద బండ మీద శ్రీ అని చెప్పి రాయండి నిరంకారం మీరు రాయండి శ్రీకారాన్ని గిత్వా అంతే శ్రీకారాన్ని గిత్వా భూమి పీఠ మీద వేసిన తల వస్త్రాన్ని అట్లా తాకండి ఒకసారి యువం వస్త్రాన్ని బసాబసాది యోరచ్చిద్రామంతభూహ సర్గాః అవాతిర తమనృతాన్ని విశ్వర్తేన మిత్రావృణాస చేతే వస్త్రం పరిస్థీర్య బియ్యాన్ని తాకండి ధాన్యమసిదిను హి దేవాన్ ప్రాణాయత్వా పాణాయత్వా జ్ఞానాయత్వా దీర్ఘామను ప్రసితిమాజుషేధాన్ దేవోభస్సవిత హిరణ్యపాణి ప్రతిగృహాతు ధాన్యరాశిం కల్పయిత్వా కలశం చెమ్మును తాకండి ఆ కలశేషు దావతి శేనో వర్మవిగాహతే అభిద్రో నాకనికృతదో ఇది కలశం సంస్థాప్య ఇమం మే వరుణశ్రుతి హవమద్యా చ మృడయ స్వామవస్విరాజకే ఇది వరుణమాపూర్య ఆ కలశంలో వేసిన ఆకుల్ని తాకండి అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృత గోభాజయిత్కిలాసదయత్ సనపద పూరుషం ఇది పంచత్వక్ పల్లవాన్ని క్షిప్య నారికేల సముద్భూత త్రినేత్ర హరసంవద శిఖయా దురితం సర్వం పాపం పీడాంచమే నుద ఇది పూర్ణఫలం నిక్షిప్య సుమంగళీర్యం వధూరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్కే తత్వాయాధస్తం విపరేతన శోణ కంచుకం నిక్షిప్య అస్మిన్ కలశే కలశ మీద 4 సార్లుగా అక్షతలు వేయండి ఓం భూః కొంచెం కొంచెం వరుణమావాహయామి ఓం భువః వరుణమావాహయామి ఓం స్వః వరుణమావాహయామి ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ అక్షతలు చేతిలో ఓంకారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం తద్రుద్రాణి ప్రజేతసే మేఢుష్టమాజితవ్యతే ఓతే మశంతమగో హృదే అధిదేవతా ప్రత్యధి అధిదేవతా विष्णु ओम सूर्यग्रहे आगच्छ सूर्यग्रहं रक्तवर्णो रक्तगंधो रक्तपुष्पो रक्तमाल्याम्बरधरं रक्तच्छत्रध्वजरथपदाकादि शोभितंद्रियसमारूढो मेरुं प्रदक्षिणीकुर्वाणं ग्रहमण्डले प्रविष्टमस्मिन्नधिकरणे మధ్య వర్తులాకార మండలే కలశం దగ్గర పెట్టండి ఆ పూలకి దాని మధ్యలో కొంచెం పైకి పైకి పెట్టండి గ్యాప్ ఉంది గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే ఇలా పెట్టండి తొడివలే ఈ తొడివలేమో కలశం వైపు వచ్చేటట్టుగా అగ్రాలేమో ఇటు వచ్చేటట్టుగా सूर्यग्रहस्य आग्नेय दिग्भागे समचतुरस्राकार मंडले चंद्रग्रहः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशांगुलम् अधिदेवता प्रत्यधिदेवता सहिता बुधग्रहे आगच्छ बुधग्रहं हरितवर्णो हरितगन्धो हरितपुष्पो हरितमाल्याम्बरधरं हरितच्छत्रध्वजरथपदाकादि शोभितं दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणो ग्रहमण्डले प्रविष्टमस्मिन्नधिकरणे सूर्यग्रहस्य ఈశాన్య దిగ్భాగే ఈశాన్యంలో ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధేనామ విత్రియవతు ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానదధేపదం సమూఢమస్య పావంతి తత్వమి భతితవనా పురంతో యత్రధీరామనసావాచంశివదా त्रासकाजु जानते भद्रेशां लक्ष्मीर्निहितादिवाची इदं विष्णुर्विचक्रमे त्रैधानितधेपदो
समूढमत्यपागोसुरे ओम कद्रुत्रादि प्रदेशे निविष्टवादि प्रदेशे ओचे मचंतं गुंधुरे गौरी में मागे सलिरानि तक्षतेकपदे द्विपदे साचतुष्पदे अष्टापदे नवपदे बभूषि सहस्राक्षरा परमेभ्यो मन् दुर्गा गणपति क्षेत्रपालका भयंकर मृत्युंजय वास्तुपुरुषा पराजिता गणेशादि पंचलोकपालका कलशस्य उत्तर दिग्भागे कलशानि पुत्రంలో పెట్టేసేయండి ఆ తాంబూలం ఇదిగోండి ఇలా పెట్టేసేయండి కలశాన్ని కానిచ్చి పెట్టండి భవావాజస్య సంగధే దధిక్రావన్నో కారుణ్యం విష్ణోరస్తస్య వాజినః సురభినోంకాకరత్రణ ఆయోగం శితారిషదు शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो विश्ववितोत्पन्नः स्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुवातार्तायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्तोषधीः मधुनक्तमुतौषसि मधुमत्पार्थिवगोरजः मधुद्योरक्तुनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवीतु नाम्ने स्वादुरमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागो अदाभ्यः याः फलिनीर्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः ॐ तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे संचतुष्पदे ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्यैशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोज्यायागुश्च पूरुषः पतस्तुबाले सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यथास्ते धाता पुरस्तास्य मुदा जहार शक्रस्त्र विद्वान् प्रतिशस्त्रस्रः उपपयते श्रीरमा समेत वीरवेंकट सत्यनारायण स्वामिने नमः पुष्पाన్ని నీళ్ళలో వేసేసి కలశం మీద 5 సార్లుగా అక్షతలు వేసి పూజ చేయండి అస్మిన్ బింబే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ నిరాసనం పూజయామి ఓం గోవిందాయ నమః కుల్పౌ పూజయామి ఓం ఇందిరాపతయే నమః జంగే పూజయామి ఓం అనఘాయ నమః జారుణి పూజయామి ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి ఓం ఇష్టశ్రవసే నమః కటిం పూజయామి ఓం కుక్షిస్తాయ భువనాయ నమః ఉదరం పూజయామి ओम लक्ष्मी वक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि ओम शंखचक्रगदाशांगपाणये नमः बाहुं पूजयामि ओम कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि ओम पूर्णेन्द्रभवक्त्राय नमः वक्त्रं पूजयामि ओम कुण्डकुट्मलदन्ताय नमः दन्तान् पूजयामि ओम नासाग्रमौक्तिकाय नमः नासिकां पूजयामि ओम सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि ओम सहस्रशिरसे नमः शिरः पूजयामि श्रीरमा समेत वीरवेंकट सत्यनारायण स्वामिने नमः सर्वाण्यंगानि पूजयामि ओम नारायणाय नमः ओम नराय नमः ओम सौरये नमः ओम चक्रपाणये नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम जगद्योनये नमः ओम वामनाय नमः ओम ज्ञानमंजराय नमः ओम श्रीवल्लभाय नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्मूर्तये नमः ओम व्योमकेशाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम गरुडध्वजाय नमः ओम नारसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुवे नमः ओम स्वयंभुवे नमः ओम भुवनेश्वराय नमः ओम श्रीधराय नमः ओम देवकीपुत्राय नमः ओम पार्थसारदये नमः ओम अच्युताय नमः ओम शंखपाणये नमः ओम परंज्योतिषे नमः ओम आत्मज्योतिषे नमः ओम अचंचलाय नमः ओम श्रीवत्सांकाय नमः ओम अखिलाधाराय नमः ओम सर्वलोकपतिप्रभवे नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिकालज्ञानाय नमः ओम त्रिधाम्ने नमः ओम करुणाकराय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वगाय नमः నీళ్ళు చూపించొద్దు పెట్టండి 3 సార్లుగా అమృతాభిధాన సూత్రాపోషణ హస్తో ప్రక్షాళన పాదో ప్రక్షాళన శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇదిగోండి ఈ సంవత్సరం దగ్గర పెట్టుకొని పెట్టండి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామివారికి హారతదండి సంతత శ్రీరస్తు మంగళాని భవంతు నిత్యద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు నమస్కరోమి శ్రీమద్ రమారమణ గోవింద గోవింద ఛత్రచామరాందోళికాది సర్వోపచారాన్ని సమర్పయామి అక్షదోషులు తీసుకోండి మీరు కిరణ్ గారు చేతిలో నీళ్ళు వేమ
अनयाध्यानावाहनादि षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री रमा समेत वीरवेंकट सत्यनारायण स्वामी देवता दिव्य श्री चरणारविंदार्पणमस्तु। ఒక రెండు పళ్ళు తీసుకోండి, మీ ఇష్టం, మీరేం తినగలుగుతారు. మయాదేవ స్థాపితం స్థాపితం పురతస్తవ పురతస్తత్వ తేన మే సఫల వాప్తి భవేత్ జన్మని జన్మని. మనస్సులో ఉన్న కోరిక స్వామివారికి చెప్పి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కోరికని నెరవేర్చమని చెప్పేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని ఆ పండుని అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి. చివరికి ఎవరు పెట్టిన పండు నైమిషారణ్యమున కూడి ఉన్న వారే గురువు గారైనటువంటి శూద్ర వారిని చూసి ఈ విధంగా అడిగారు. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి వ్రతాన్ని తెలపమని చెప్పేసి శిష్యులందరూ కూడా గురువు గారిని కోరారు. అందులో సూతుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి ఇదే విధముగా కోరగా, శ్రీహరి ఆనతిచ్చిన విషయములు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుడు అని ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గ మధ్యలో భూలోకానికి వచ్చాను. నారద మహాముని భూలోకముల మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టములు ఎట్లు దొరుకును అని ఆలోచించుచూ విష్ణులోకానికి వచ్చాను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండును, శరీర ఛాయ గలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు శ్రీహరిని చూసి ఈ విధంగా ప్రార్థించను. మనస్సుతో హించుడుకు గాని వాక్కుతో వివరించి చెప్పుడుకు గాని శక్యము గాని అతీతమగు రూపము కలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవయ్యు సుగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించునట్టి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అన్నాడు. శ్రీహరి ఆ స్తోత్రాన్ని విని నారద మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి, నీవిక్కడికైనా వచ్చిదివి, నీ కోరిక తీరుస్తాను, చెప్పుము అన్నాడు. అందరికి శ్రీ మహావిష్ణుని చూసి నారదుడు ఈ విధంగా అంటున్నాడు. జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యోనులం బొట్టుతూ నానా కష్టములు అనుభవిస్తున్నారు. వారు ఆ కష్టములు తొలగించేదైన ఉపాయం చెప్పి అనుగ్రహింపు.